ఏపీలో టీడీపీ విధ్వంస పాలనకు అదుపు లేకుండా పోతోంది. తెలుగుదేశం నేతలు విచ్చలవిడిగా రెచ్చిపోతూ అరాచకం సృష్టిస్తున్నారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో టీడీపీ నేతలు బరితెగించారు. దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. భట్టిప్రోలు మండలం అద్దేపల్లి దళితవాడలో ఈ ఘటన జరిగింది. టీడీపీ నేతల దుశ్చర్యలపై స్థానికులు మండిపడుతున్నారు. పేదల దేవుడు దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని తెలుగుదేశం నాయకులు తగలబెట్టడం అత్యంత హేయమైన చర్చ అని మండిపడ్డారు. మాజీ మంత్రి మేరుగు నాగార్జున వైఎస్ఆర్ విగ్రహాన్ని తగలబెట్టిన టీడీపీ శ్రేణులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైనే అక్రమ కేసులు పెట్టించేందుకు ఒత్తిడి చేస్తున్నారన్నారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు నాగార్జున. మాకు దేవుళ్ళ లాంటి సమానుడైనటువంటి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని పెట్రోల్ పోసి తగలేస్తుంటే బొగ్గురు మండుతోంది. ఎంత అరాచకం అది, ఎంత అన్యాయం అంటా ఉన్నా. ఎవరు చేసినా చివరికి ఎవరన్నా తీస్తుంటే వీడియో తీస్తుంటే చంపేస్తాను భయపెడతారా? ప్రక్కన తెలుగుదేశం దిమ్మేసి దానికి 2 దెబ్బలేసి వాళ్ళే ప్లాన్ చేసుకుని తగలేసి వెళ్ళారంటే ఎంత అన్యాయం. ఖచ్చితంగా రోజులు వస్తాయి, ప్రజలే తిరగబడే రోజులు వస్తాయి. డెఫినెట్గా రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని అగ్గిపెట్టారు చూడండి, అక్కడి నుంచే విప్లవం వస్తుంది, అక్కడి నుంచే ప్రజలు తిరుగుబాటు వస్తుంది. ఎన్టీ రామారావు గారి విగ్రహాలు మేము ఈరోజు కనిపిస్తే దండలేస్తాం, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ విగ్రహాలు ఉంటే దండలేస్తాం. కానీ ఇలాంటి పైచాచిక ఆనందాలకు మీరు ముందుకు తీసుకెళ్ళొద్దు.